ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్గా దుర్గ్ గారు? మనకి డోర్ ప్రెస్సింగ్ అయిన తర్వాత డోర్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి బఫింగ్ జరుగుతుంది అనమాట. ఓకే. బఫింగ్ అండ్ క్లీనింగ్ జరుగుతుంది. ఎందుకంటే వెల్డింగ్ జరిగిన తర్వాత మార్క్స్ ఏవైతే ఉన్నావో అవి క్లీన్ చేయడానికి, Correct. డోర్ స్మూత్ గా క్లీన్ చేయడానికి. ఎందుకంటే మనకి క్లీనింగ్ సరిగ్గా చేయాలి. క్లీనింగ్ సరిగ్గా చేస్తేనే మనకి పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ అనేది స్టిక్ ఆన్ కరెక్ట్ గా Yes. అద్దుకుంటుంది. ఎస్. కరెక్ట్ కరెక్ట్ సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ట్రూ. విమెన్ ఎక్కువ ఉన్నారు మీ కంపెనీలో? ఎస్ మ్యామ్, మా సార్ ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఇస్తూ ఉంటారు అనమాట, హెల్ప్ చేస్తూ ఉంటారు. సో దట్స్ వెరీ నైస్, రియల్లీ దట్స్ వెరీ నైస్. సో ఫ్రేమ్ తో పాటు గ్లాస్ కూడా ఇక్కడే ఫిక్స్ చేస్తారండి? ఎస్ మ్యామ్, మొత్తం కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది మన దగ్గర. దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ గా పెట్టేయడమే? ఎస్, డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేయడం. అండ్ ఇన్స్టలేషన్ కూడా మా బెస్ట్ ఇన్స్టలేషన్ టీమ్ ఉంటుంది. మీకు ఇన్స్టలేషన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. దట్స్ అమేజింగ్. ఎస్ మ్యామ్. సో స్టెయిన్లెస్ స్టీల్ డోర్స్, విండోసే కాదు, ప్రాపర్ గా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విచ్ ఇస్ రియల్లీ సో సేఫ్టీ డోర్స్ అండ్ విండోస్, వీళ్ళే గ్లాస్ కూడా ఫిక్స్ చేస్తారు, వీళ్ళే వచ్చి అక్కడ మన ఇంటి దగ్గర ప్రాపర్గా ఫిక్స్ చేసి పెడతారు. సో బాధ్యత మొత్తం వాళ్ళదే కాబట్టి మనం 10 మందిని పాయింట్అవుట్ చేయాల్సిన పని లేదు. ఏదైనా ఒక చిన్న మైనర్ మనకి ఇష్యూ ఏదైనా వచ్చినా కూడా సింగిల్ కాంటాక్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా. లేదంటే డోర్ ఎవరు తయారు చేశారో మాకు తెలియదండి, ఎవరు ఫిక్స్ చేశారో మాకు తెలియదండి, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉండవు ఒకళ్ళ దగ్గరే సింగిల్ పాయింట్ ఉంటే కనుక, కాంటాక్ట్ పాయింట్. దట్స్ రియల్లీ నైస్ కదా యాక్చువల్గా. Yes, ma'am. యా, రియలీ నైస్. అంటే ఇక్కడ చూసిన వెంటనే నాకు అర్థమైంది ఏంటి అని అంటే, మనకి డోర్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం ఇక్కడ హ్యాపీగా చేయొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటే ఇది యాక్చువల్లీ స్టెయిన్లెస్ స్టీల్ డోర్ లో ఎక్కడా లేదు. ఎస్ మ్యామ్, మీకు అలాంటి డిఫరెన్స్ ఏం తెలియదు. Yeah. మనం కింద లేజర్ కట్ మిషన్ చూసాం కదా, సిఎన్సి కటింగ్. సో ఇలా లేజర్ కట్ అయ్యి వస్తుంది మనకి. డోర్ కస్టమర్ చూస్ చేసుకోవచ్చు. డిజైన్ వేసుకోవచ్చు. ఎస్, చూస్ చేసుకోవచ్చు. కస్టమర్ మన డిజైన్స్ చూస్ చేసుకున్న తర్వాత సో అలా మనం కస్టమైజేషన్ చేసి ఇస్తాము. పర్ఫెక్ట్. సో ఇక్కడ మిషన్స్ అన్ని ప్రస్తుతానికి ఆన్ లో ఉన్నాయి కాబట్టి గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇక్కడ ఏం జరుగుతుంది దుర్గ్ గారు? ఇక్కడ వచ్చేసి మనకి పౌడర్ కోటింగ్ జరుగుతుంది మేడం. Okay. పౌడర్ కోటెడ్ వచ్చేసి మనకి ఫుల్లీ ఆటోమేటిక్ ఉంది, సెమీ ఆటోమేటిక్ ఉంది అనమాట. ఇది వచ్చేసి పెద్దది పౌడర్ కోటెడ్ పెద్ద బూత్ అనమాట. పౌడర్ కోటెడ్ బూత్. ఇది Okay. వచ్చేసి స్మాల్ క్వాంటిటీ, అచ్చా, ఓకే. స్మాల్ బూత్. అంటే ఇక్కడ గ్రిల్స్ లాంటి వాటికి చిన్న చిన్న ఏమంటే పార్ట్స్ కి ఇక్కడ వాళ్ళు చేస్తారు. పెద్ద పెద్దవన్నీ పౌడర్ కోట్ అనేది అక్కడ జరుగుతుంటుందని చెప్తున్నారు. లార్జ్ క్వాంటిటీ అంటే ఎట్ ఏ టైం 100 డోర్స్, సో 50 డోర్స్, సో దట్ ఆ క్వాంటిటీ దానికి అది యూజ్ చేస్తాం. time. అండ్ మనం పౌడర్ కోటెడ్ వచ్చేసి 90 to 120 మైక్రాన్స్ తో పౌడర్ కోటెడ్ చేస్తాం. అండ్ సర్టెన్ టెంపరేచర్ వచ్చేసి మనకి 200 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్తో మనం పౌడర్ కోటెడ్ చేస్తాం. ఆ హీట్ వల్ల ఆ పౌడర్ అనేది స్టిక్ ఆన్ అవుతుంది. దట్స్ వెరీ నైస్, రియల్లీ. సో ఇది మనకి ఆల్ ఓవర్ గా అవుట్పుట్ అనుకోవచ్చా? ఎస్ మ్యామ్, ఇంకా అవుట్పుట్ రాలేదు మనకి. రాలేదా? అవుట్పుట్ ప్రోడక్ట్ మీకు చూపిస్తాను. రైట్, తప్పకుండా. చలో దుర్గారు, ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్ గా? మీరు అడిగారు కదా మ్యామ్ ఫైనల్ ప్రోడక్ట్ ఏది అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. అచ్చా, ఇది పౌడర్ packing కోటెడ్ అయిన అయిపోతుందా? తర్వాత మనం ప్యాకింగ్ చేస్తాం. సో అయితే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం చూస్ చేసుకోవచ్చు. ఎస్ మ్యామ్, మనం జోటాన్ పౌడర్ వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్ పౌడర్ యూస్ చేస్తాం పౌడర్ కోటింగ్ వచ్చేసి. అండ్ మన దగ్గర కస్టమైజేషన్ ఉంటుంది. వేరే దగ్గర సైజెస్ అయినా సరే, కలర్స్ అయినా సరే వాళ్ళ దాన్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ప్రతిదీ మనకి కస్టమైజేషన్ ఉంది. క్లయింట్ సెలెక్ట్ చేసుకున్న కలర్ ప్రకారం మనం పౌడర్ కోటెడ్ చేసి ఇస్తాం. ఓ, దట్స్ వెరీ నైస్. దుర్గ గారు, ఇంతకీ ఇది ఎందుకు వేశారు? దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఎస్ మ్యామ్, ఇది వచ్చేసి ఇంపార్టెంట్. మనకి స్టిక్కర్ అనేది ఏంటంటే మనకి ఆర్డర్ వచ్చిన తర్వాత ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది సాఫ్ట్వేర్. మనది ఏంటంటే మొత్తం ఏది మాన్యువల్ ఉండదు మ్యామ్, మొత్తం ఆటోమేటిక్ ఉంటుంది. అండ్ త్రూ సాఫ్ట్వేర్ ద్వారానే మనకు వస్తుంది అనమాట. Right. ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ కోడ్లో మనకి ఏ సైజ్ డోర్ ఉంది అండ్ ఏ లొకేషన్కి పంపించాలి, సో ఎక్కడ ప్లేస్ చేయాలి, మొత్తం ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఉంటుంది. ఆ కోడ్ అనేది స్టిక్కర్ రూపంలో ఉంటుందన్నమాట. సో ఈచ్ ఫేజ్లో మనకి ఆ సాఫ్ట్వేర్ ద్వారానే మనకి వెళ్తుంది. డ్రాయింగ్స్ అప్రూవల్ నుంచి ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3. ఈచ్ ఫేజ్కి ఒక ఇన్ఛార్జ్ కూడా ఉంటారు. ఆ ఇన్ఛార్జ్ బెస్ట్ క్వాలిటీ మనకి అవుట్పుట్ రావాలని చెప్పి ఆ ఇన్ఛార్జ్ చూస్తారు. పర్ఫెక్ట్. అంటే ఇప్పుడు ఒక డోరు, లేదా ఇప్పుడు సపోజ్ మా ఇల్లే ఉంది, ఒక 10 డోర్లు మీకు ఆర్డర్ ఇచ్చాం అనుకుందాం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, లేదా మోడ్యులర్ కిచెన్ మొత్తం మీకు ఇచ్చాం అనుకుందాం. వెయిట్ ప్రకారం చేస్తారా? ఎలా మీ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? మనకి ప్రతిదీ సైజ్ ప్రకారం ఉంటుంది మ్యామ్. సైజ్
సైజ్ ప్రకారమే కస్టమైజేషన్ చేస్తాం. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి థిక్నెస్, ఓకే డోర్ మనకి ఎక్స్టర్నల్ యూస్ చేస్తున్నారా, ఇంటర్నల్ యూస్ చేస్తున్నారా, అండ్ బడ్జెట్ ప్రకారం కూడా. ఓకే సో దాని ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు. మేము ఒక బెస్ట్ డోర్ మీకు సజెస్ట్ చేస్తాం. సో దాని ప్రకారం మీరు డిజైన్, కలర్ సో చూస్ చేసుకున్న తర్వాత త్రూ సాఫ్ట్వేర్ మొత్తం జరుగుతుంది. పర్ఫెక్ట్. సో ఏదైతే మనం ఆంజనేయ స్వామి గుడిలో మనం డోర్ చూసామో అదే ప్యాటర్న్లో ఉంది ఇక్కడ. అంటే ఇది మొత్తం ప్రోడక్ట్ అంతా రెడీ అయిన తర్వాత ఉన్న డోర్ అనమాట. ఇలాంటి డోరే మనం అక్కడ పెట్టడం జరిగింది. సో ఈ పైన అయితే లామినేషన్ అయితే ఫైనల్ లామినేషన్ అది అక్కడ జరుగుతుందండి. ఎస్ మ్యామ్, ఇది వచ్చేసి మనకి శాంపుల్ డోర్, టెంపుల్ డోరే శాంపుల్ డోర్ అనమాట. Right. ఈ వుడెన్ ఫినిష్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఆ Right. వుడెన్ ఫినిష్ మిషన్ లో సర్టెన్ టెంపరేచర్ ప్రకారం 180 డిగ్రీస్ సెల్సియస్ ప్రకారం ఫస్ట్ మనకి బేస్ కోటింగ్ జరుగుతుంది. మనకి పౌడర్ కోటెడ్ ఏదైతే ఉందో మనం చూసాం కదా ఇందాక ఫేస్ లో, వుడెన్ పేపర్ అనేది దానికి వ్రాప్ చేయడం జరుగుతుంది. అంటే మనం వుడ్ పైన మనం ఏదైతే డిజైన్ కావాలనుకుంటామో అది మనం చూస్ చేసుకుంటే దానికి తగ్గట్టుగానే వాటి పైన మనకి రెడీ చేసి ఇస్తారనమాట. ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. టెంపుల్ డిజైన్ ఆల్రెడీ మీకు వెనకాల ఇందాక చూపించాను. ఇందులో చాలా అంటే మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వాళ్ళు రెడీ చేసి ఇస్తారు. అదే కొన్ని శాంపిల్స్గా ఇక్కడ ఉన్నాయన్నమాట మనకి చూడడానికి. సో దిస్ ఈజ్ ఫైనల్ అవుట్పుట్ అనుకోవచ్చు. ఎస్ అయిన తర్వాత ప్యాకింగ్ వెళ్తుంది. ఎస్, బేస్ కోటింగ్ అయిన తర్వాత వ్రాపర్ ఏదైతే ఉందో అది వ్రాప్ చేస్తారు డోర్ కి. Yeah. ఆ డోర్ కి వ్రాప్ చేసిన తర్వాత ఈ మిషన్ లో వేస్తారు అనమాట. ఈ మిషన్ లో ఒక పర్టికులర్ టెంపరేచర్ అంటే మనకి 180 డిగ్రీ సెల్సియస్ తో హీట్ చేస్తే ఆ టెక్స్చర్ ఏదైతే ఉందో డోర్ పైన స్టిక్ ఆన్ అవుతుంది. సో మనకి ఫైనల్ అవుట్పుట్ అట్లా వస్తుంది. పర్ఫెక్ట్ అండి.